ఆనందన్న గురించి మాట్లాడాలి. నేను అన్న పక్కన కూర్చున్నప్పుడు నాకు అలా నీళ్ళు తిరుగుతున్నాయి బేసిక్గా. థ్యాంక్ యూ అన్న, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నిజంగా అంటే నేను ఇంత బాగా చేయగలను అని డైరెక్టర్ గారు నమ్మిన యాజ్ హీరోగా వీడు చేస్తాడా, స్టేజ్ మీద చేసేవాడు కదా, వీడు చేస్తాడా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చేమో. బట్ దాన్ని ఓవర్కమ్ చేసి లేదు వీడు చేస్తాడు అని వర్క్షాప్లో ఇంకా చెయ్యి, ఏదన్నా పంచులు వస్తే చెప్పురా ఇమ్ము మనం యాడ్ చేద్దాం అని చెప్పేసి ఆయన అప్పటికప్పుడు యాడ్ చేసినా కూడా నువ్వు చెప్పకుండా ఓకే ఈ పంచు నేనేసే కన్నా ఇమ్ముగాడు వేస్తే బాగా పేలిద్ది అని చెప్పేసి నాతో చెప్పించిన పంచులు కూడా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న, నువ్వు ఒప్పుకోవటం వల్లే నేను ఈ సినిమాలో ఉన్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ నువ్వు మంచోడు అన్న, చాలా మంచోడు. బేసిక్గా రౌడీ బాయ్స్ అంటారు కానీ వీళ్ళు చాలా మంచోళ్ళు అబ్బా. అంటే వాళ్ళతో జర్నీ చేస్తే నాకు తెలిసిద్ది. నిజంగా నేను ఒకవేళ అమ్మాయి పుట్టుంటే ఈ పాటికి నీకు ప్రపోజ్ చేసేవాడిని. అంత ఇష్టపడిపోతారన్న నీతో ఎవరన్నా వర్క్ చేస్తే, అంత మంచోడు. ఆనందన్న మంచోడు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే బేసిక్గా అందరికీ కొన్ని ఉంటాయి. అంటే నేను బేసిక్గా అందరూ వచ్చినప్పుడు హీరో గారు వస్తున్నారు అని అలా భయపడేవాడిని. కానీ నేను ఏం భయపడేవాడిని కాదు. అబ్బా మా మామ వస్తున్నాడని క్యారీవన్లో గురుక్కుంటూ వెళ్ళిపోయేవాడిని. అంత క్లోజ్ అయ్యాడు నాకు. అండ్ మేము ఒక చోట రాచకొండ, అక్కడ ఫారెస్ట్ లాంటి ప్లేస్ అది, అక్కడ మేము షూటింగ్ చేస్తుంటే అక్కడికి బేసిక్గా కార్లు కానీ క్యారీవన్లు కానీ చాలా కష్టం కొండ మీద. బట్ ఒకటే క్యారీవన్, అది కూడా డ్రెస్ చేంజ్కి అలా ఒకటే క్యారీవన్ పెట్టారు. సో నాకు అనుకోకుండా ఆ రోజు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది. అందరూ ఎండలో, ఫుల్ ఎండలో అది షూట్ చేస్తున్నారు. నేను వచ్చి క్యారీవన్లో కూర్చున్నా. ఏమైందిరా అని అడిగితే అన్న నాకు కొంచెం సిక్ అయినట్టుంది, కడుపు అంతా ఎదులా ఉందంటే సరేరా పడుకో అని చెప్పి ఆయన ఫుల్ ఆ కొండంతా పైకెక్కి దిగి అంతా అలిసిపోయి ఉన్నారు ఆ రోజు. సో పడుకోరా పర్లేదు నేను ఇక్కడ కూర్చుంటానులే అని అన్నారు. లేదులే అన్న అంటే లేదు పడుకో పర్లేదు నాకేం నిద్ర రావట్లేదు, నువ్వు పడుకో అని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నన్ను పడుకోమని నా కాళ్ళ దగ్గర పడుకున్నారు. ఎవరబ్బా ఈ రోజులు ఇలాంటి హీరో ఉండేది. నిజంగా లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. నాకు ఆ రోజు అనుకున్నా అబ్బా ఇలాంటి మనుషులు అంటే ఇంత ఉండి కూడా డౌన్ చేస్తుంటారా అని. నిజంగా లవ్ యూ అన్న. నీతో ఆ షూటింగ్ చేసి ప్యాకప్ అయిపోయి కూడా గుర్తొచ్చేసేవాడు ఆ మనిషి, అంత మంచోడు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సినిమాలో ఈ కెమిస్ట్రీ చూస్తారు మా ఇద్దరిది. వాళ్ళందరూ చెప్పినట్టే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది. ఆ సినిమా డ్యామ్ షూర్ మీరు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు శంకర్ గణేష్ల ఆ కెమిస్ట్రీని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వన్స్ అగైన్ ఆనంద్ అన్న. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. సారీ ఎక్కువ టైం తీసుకుంటున్నాను, నేను అనుకోవద్దు, క్షమించండి. వంశీ గారు, కేదార్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు మమ్మల్ని చేర్ చేసి ప్రమోషన్స్లో కానండి ఏం చెప్పినా పర్లేదు మాన్యుల్ ఇది వర్కౌట్ అయితే చెయ్యి అని మాతో చేపించారు. అలా చేపించిన ఈ పాడ్కాస్ట్ ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్. మీరు దగ్గరుండి మమ్మల్ని చీరప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా సినిమాకి వన్ ఆఫ్ ద హీరో అని చెప్పొచ్చు చేతన్ భరద్వాజ్ గారు. అబ్బా ఇరక్కొట్టేశారు సార్ మ్యూజిక్. నేను ఈ సినిమా చూసినప్పుడు మైండ్ పోయింది నాకు మీ మ్యూజిక్ విని. సూపర్ సార్. లాస్ట్లో ఫైనల్లో మీరందరూ లేచి దండం పెడతారు, అలాంటి బీజియం ఇస్తారు. సూపర్ సార్, ఎర్రకొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు. అండ్ ఇంకా నాతో పాటు వర్క్ చేసిన మా కో ఆర్టిస్టులు ప్రిన్స్ యావర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు వాడు ఈ సినిమాతో. తర్వాత రుద్ర అన్న, నేను రుద్ర అనే పిలుస్తాను, కృష్ణ చైతన్యని రుద్ర అన్న. అండ్ ఇంకా మా రుద్ర అన్న వెనకాల కూర్చుంటారు మహర్షి అండ్ చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అండ్ మా హీరోయిన్స్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆనందాన్ని కన్నా నన్నే బాగా చూసుకున్నారు సెట్లో. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఇద్దరికి ఒకేసారి లవ్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ మాస్టర్ కుమ్మేశారు. ఏ రీల్స్లో చూసినా మీ పిచ్చిగా నచ్చేసేవి ఉంది. నేను చేయలేకపోయాను, సారీ నాకు అంత డ్యాన్స్ రాదు కాబట్టి క్షమించండి, ఏమనుకోకండి. అండ్ అంజీ మాస్టర్ ఫైట్స్ చేజ్ సీక్వెన్స్ అదరగొట్టారు. ఒక సీక్వెన్స్లో అయితే నన్ను గుద్దేశారు కారు పెట్టి. బట్ పర్లేదు, ఈరోజు ఉండేవాడిని కాదు ఆ రోజు ఏదన్నా అయినట్టే. బట్ సూపర్ మాస్టర్ చేజ్ అదరగొట్టేశారు. ఇంకెవరినన్నా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. 31న మా సినిమా రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి. అంటే ఈ ఎండాకాలంలో బేసిక్గా నేను డైలీ సినిమాలు చూస్తాను. నేను కూడా ఒక్క సినిమాకి కూడా వెళ్ళలేకపోయాను బికాజ్ ఆఫ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సినిమాలు. సో ఈ వేసవి కాలంలో హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని కడుపుబ్బా నవ్వుకొని వచ్చే సినిమా మా గమ్ గమ్ గణేష. సో తప్పకుండా వెళ్ళి ఈ 31st చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.